హలో ఎవ్రీవన్, మేము కబ్బన్ పార్క్ అయితే వెళ్ళమని చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడ బైక్ పార్క్ చేసేసి వెళ్తున్నాం. బైక్ పార్కింగ్ అయితే 30 రూపీస్ తీసుకున్నారు బైక్స్కి. కార్లకి అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ 3 గేట్స్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ గేట్ ఏమో మెట్రో స్టేషన్ పక్క నుంచి వెళ్తే ఉంటుంది. ఇంకా సెకండ్ గేట్ అనేది ఇప్పుడు మేము వెళ్తున్నాం అదే అని. బాల్భవన్ నుంచి టాయ్ ట్రైన్ గేట్ అనేది ఉంటుంది. ఇది ఎగ్జిట్ ఇది. ఇంకా థర్డ్ గేట్ ఏంటంటే విధానసభ ఆపోజిట్లో కబ్బన్ పార్క్ రోడ్ కనిపిస్తుంది. దాని నుంచి అయితే వెళ్ళాలి థర్డ్ గేట్కి అయితే. ఇది లవర్స్ పార్క్ అంట. మాకు కూడా మొన్నే తెలిసింది వెళ్ళాక. అంతమంది కూడా లవర్సే వెళ్తున్నారు. అసలు ఆ రోజు సండే అవ్వడం వల్ల చాలామంది ఇంకా ఖాళీ లేదు అసలు. ఈ పార్క్ ఏంటంటే 300 ఎకరాల ప్లేస్లో ఉందండి. చాలా పెద్ద పార్క్. ఇంకా నవంబర్ 27 టు డిసెంబర్ 7 వరకు ఇక్కడ ఫ్లవర్ షో అనేది పెట్టారు. దానివల్ల ఇంకా అలాగ డైలీ ఎవరో వస్తూనే ఉంటున్నారు. ఇంకా టికెట్ ఏమో పెద్దవాళ్ళకి 30 రూపీస్ అండి, చిన్నవాళ్ళకైతే 10 రూపీస్ తీసుకుంటున్నారు. పార్కింగ్ ఏరియా నుంచి ఇంకా లోపలికి చాలా దూరం ఇంకా నడిచే వెళ్ళాం. మొత్తం చూడండి చెట్లు అదంతా చాలా బాగుంది అసలు. మొత్తం వ్యూ అయితే సూపర్గా ఉంది. అక్కడైతే అంతమంది పిక్స్ అవి తీసుకుంటున్నారు. చాలా బాగుంది అసలు. ఇంకా అక్కడి నుంచి ఇంకా లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫ్లవర్ షో అక్కడికి ఎంటర్ అవ్వాలంటే ఇదిగోండి ఇక్కడే మా బాబు మిస్ అయిపోయాడు. మేము ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మేము చూసుకొని ఉండిపోతుండే. అవి ఒక్కొక్కటి కూడా 50 రూపీస్ అంట. అవి 10 తీసుకుంటే 500 అంట. మేము ఇవి తీసుకొని అలా ఉండేసరికి మా బాబేమో ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత ఏమో వేరే వాళ్ళ మొబైల్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. నేనేమో చూసి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ కుండీలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. 50,000 పూల కుండీలు అయితే పెట్టారంట. మొత్తం పార్క్ మొత్తం కూడా చాలా బాగున్నాయి అసలు. బొటానికల్ గార్డెన్లో ఉండే ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ కబ్బన్ పార్క్లో పెట్టేశారండి. చాలా బాగున్నాయి అసలు. చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. డైరెక్ట్గా చూస్తే ఇంకా అసలు అక్కడి నుంచి రావాలనిపించదు. ఇంకా ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ యానిమల్స్ని కూడా అన్ని న్యాచురల్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారండి. చూడండి ఎంతమంది ఆ రోజు సండే అవడం వల్ల ఎంతమంది జనం అయితే వచ్చారో. అస్సలు ఖాళీ లేదండి పార్క్ అయితే మాత్రం. చాలా రష్గా ఉంది. మేము ఏంటో కానీ మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా రష్గా ఉండే ప్లేస్కే వెళ్తున్నాం. అసలు ఫ్రీగా చూద్దామంటే అవ్వట్లేదు. ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా, ఇది వెజిటేబుల్స్ మొత్తం డెకరేట్ చేశారండి. లెమన్, ఇంకా క్యాప్సికమ్, టమోటా, కాకరకాయలు అయితే వాడిపోయాయి. అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇది కర్ణాటక మ్యాప్. అన్ని రోజ్ ఫ్లవర్స్తోనే రోజ్ ఫ్లవర్స్ ఇంకా చామంతి పువ్వులతో ఇంకా డెకరేట్ చేశారు. చాలా బాగుంది కదా. ఈ డాల్ఫిన్స్ చూడండి, డాల్ఫిన్స్ కూడా అన్ని న్యాచురల్ ఫ్లవర్సేని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.